మర్రి గోల్డెన్ డైమండ్స్ ప్రారంభోత్సవ మరియు అక్షయ తృతీయ ప్రత్యేక ఆఫర్ గా VA పై ఫ్లాట్ 25% తగ్గింపు. మర్రి గోల్డెన్ డైమండ్స్, కుకట్పల్లి, హైదరాబాద్. పునర్విభజన అనంతరం రాష్ట్రం నుంచి లోక్సభకు ప్రాతినిధ్యం వహించే సభ్యుల సంఖ్య 26కు చేరనుంది. ఆ మొత్తంలో 9 స్థానాలు మహిళలకు రిజర్వ్ కానున్నాయి. ఎస్సీ, ఎస్టీ స్థానాల సంఖ్య 8 వరకు పెరిగే అవకాశం ఉంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో లోక్సభ స్థానాలు అధికంగా పెరిగే అవకాశం ఉంది. మహిళా రిజర్వేషన్లతో పాటు నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ చేపట్టనున్న కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి సంబంధించిన లోక్సభ స్థానాల సంఖ్య విషయంలో స్పష్టత ఇచ్చింది. రాష్ట్రం యూనిట్గా 50% సీట్లను పెంచనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా వివరాలు వెల్లడించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 17 లోక్సభ స్థానాలు ఉండగా మొత్తం సీట్లలో 3.13% చెప్పారు. సీట్ల పెంపు తర్వాత తెలంగాణలో లోక్సభ స్థానాల సంఖ్య 26కు పెరుగుతుందని, అది మొత్తం సీట్లలో 3.19గా ఉంటుందని వివరించారు. ప్రస్తుతం కేంద్రం తీసుకొచ్చిన బిల్లు ఆమోదం పొంది చట్టమైతే 2029లో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రం నుంచి 26 మంది ఎన్నికవుతారు. 2011 జనాభా లెక్కల ప్రకారం లోక్సభ సీట్లను పునర్విభజన చేస్తారు. అప్పటి లెక్కల ప్రకారం ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా 52 లక్షలకు పైగా జనాభా ఉంది. మహబూబ్నగర్ జిల్లా జనాభా 40 లక్షలకు పైగా ఉంటే హైదరాబాద్ జిల్లా జనాభా 39 లక్షలకు పైగా ఉంది. కరీంనగర్ జిల్లా జనాభా 37 లక్షలకు పైగా, వరంగల్ జిల్లా జనాభా 35 లక్షలకు పైగా, నల్గొండ జనాభా 34 లక్షలకు పైగా ఉంది. ఉమ్మడి మెదక్ జిల్లా జనాభా 30 లక్షలకు పైగా, ఖమ్మంలో 27 లక్షలకు పైగా, నిజామాబాద్లో 25 లక్షలకు పైగా, ఆదిలాబాద్లో 19 లక్షలకు పైగా జనాభా ఉంది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల జనాభా 92 లక్షలకు పైగా ఉంది. ప్రస్తుతం 2 ఉమ్మడి జిల్లాలకు కలిపి 4 లోక్సభ స్థానాలు ఉన్నాయి. ఇబ్రాహీంపట్నం నియోజకవర్గం భువనగిరి లోక్సభ పరిధిలో ఉంది. దీంతో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో మరో 3 నుంచి 4 లోక్సభ స్థానాలు కొత్తగా వచ్చే అవకాశం ఉంది. మల్కాజ్గిరి లోక్సభ స్థానంలో ప్రస్తుతం దేశంలోనే అత్యధికంగా 37 లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారు. దీంతో ఖచ్చితంగా ఆ పరిధి 2 లేదా 3గా విభజన అయ్యే అవకాశం స్పష్టంగా ఉంది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ప్రస్తుతం 2 లోక్సభ నియోజకవర్గాలు ఉండగా అక్కడ మరో నియోజకవర్గం వచ్చే అవకాశం ఉంది. ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల మధ్య 1 లేదా 2 నియోజకవర్గాలు అదనంగా వచ్చే అవకాశం ఉంది. ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్ జిల్లాల మధ్య 3 నుంచి 4 స్థానాలు కొత్తగా వచ్చే అవకాశం ఉంది. రాష్ట్రంలో మొత్తం 26 లోక్సభ నియోజకవర్గాలు కానుండగా మహిళలకు 9 స్థానాలు రిజర్వ్ కానున్నాయి. జనాభా ప్రాతిపదికన సీట్లను రిజర్వ్ చేస్తారు. అయితే రొటేషన్ విధానంలో మహిళా రిజర్వేషన్ల అమలు చేయనున్నందున అన్ని ప్రాంతాల నుంచి మహిళా ప్రాతినిధ్యం వహించేలా పునర్విభజన ప్రక్రియలో కసరత్తు చేసి కేటాయింపు చేస్తారు. ఇక రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ లోక్సభ సీట్లు కూడా పెరగనున్నాయి. ప్రస్తుతం ఎస్సీలకు 3, ఎస్టీలకు 2 సీట్లున్నాయి. కొత్తగా రాష్ట్రంలో 9 స్థానాలు పెరుగుతున్నందున 3 సీట్లు ఎస్సీ, ఎస్టీలకు పెరిగే అవకాశం ఉంది. దాంతో రాష్ట్రంలో లోక్సభ స్థానాల్లో ఎస్సీలకు 5, ఎస్టీలకు 3 రిజర్వ్ అయ్యే అవకాశం ఉంది. ఎస్సీ, ఎస్టీ స్థానాల్ని కూడా జనాభా ప్రాతిపదికన ఎక్కువ జనాభా ఉన్న నియోజకవర్గాల్ని రిజర్వ్ చేస్తారు. అదే సమయంలో అన్ని ప్రాంతాల నుంచి ప్రాతినిధ్యం ఉండేలా కూడా జాగ్రత్తలు తీసుకుంటారు. ఇక ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లలోనూ మహిళా కోటా ఉండనుంది. ఆ ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు చెందిన 8 స్థానాల్లో 3 మహిళలకు రిజర్వ్ అయ్యే అవకాశం ఉంది. అందులో ఎస్సీ మహిళ 2, ఎస్టీ మహిళకు 1 స్థానం దక్కొచ్చు.